ఈ రోజు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రదేశాల్లో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 25 వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి, సుపరిపాలన దివస్ గా మన ప్రియతమ ప్రధానమంత్రి దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ముగింపోత్సవాలు. దాంట్లో భాగంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం ప్రతిష్ట, అలాగే ఒక బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి ఏ విషయాల కోసం అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు తప్పించారో దానికోసం ఆయన తన యొక్క యావత్ జీవితాన్ని కూడా ఆయన ఆలోచనలు ఏ విధంగా అనుసరించారని ప్రజలకు తెలియజేసే ముఖ్య ఉద్దేశంతోనే యాత్ర పెట్టడం జరిగింది. ముఖ్యంగా అటల్జీ అంటే ఒక అజాత శత్రువు, ప్రజల మనిషి, అందరినీ కూడా అక్కని చేసుకునే ఒక ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. కనుక అటువంటి ఒక గొప్ప వ్యక్తి మన దేశంలో ఒక 6 సంవత్సరాల పరిపాలన ద్వారా ఏం చేయొచ్చు అనేది ప్రజలకు చూపించడం జరిగింది. ఇవాళ దేశం ప్రగతి పదాన ముందుకెళ్తుందంటే, ప్రపంచ దేశాల సరసన నిలబడుతుందంటే దానికి ముఖ్య కారణం అటల్ బిహారీ వాజ్పేయి. ఒక బడిపంతులు ఇంట్లో పుట్టి కేవలం తన కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానమంత్రి అవడం ఏదైతుందో అందరికీ గర్వకారణం. దేశ ప్రధానమంత్రి మామూలుగా కాలేదు. అనేక రకాల విషమ పరిస్థితుల్లో, అనేక రకాల పోరాటాల్లో తను మొదటిసారి పార్లమెంట్కి వెళ్ళిన దగ్గర నుంచి సంఘర్షణే ఆయన జీవితంగా. అనేక రకాల ఒడిదుడుకు, దేశానికి సంబంధించిన అనేక విషయాల పట్ల ఎక్కడా రాజీ లేని పోరాటం కారణంగానే ఆ స్థానానికి రావడం జరిగింది. అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి మనందరికీ ప్రేరణాకర్త. ఆయన జీవితంలో చేసిన అనేక సంఘటనలు, అలాగే ఆయన జీవితంతో పాటు ఆయన పరిపాలన సందర్భంగా దేశానికి సంబంధించిన ఏ అభివృద్ధి అయితే ఇవాళ ఆయన నమూనాగా పెట్టడం జరిగిందో, స్వర్ణ చతుర్భుజి కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, కిసాన్ క్రెడిట్ కార్డులు కానీ, అలాగే దీంతో పాటు పనికి ఆహార పథకాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడంతో పాటు టెలికాం విప్లవం తీసుకొచ్చి అందరికీ అందుబాటులో అతి చౌకగా ఉచితంగా ఇవాళ కాల్స్ తీసుకునే పద్ధతి రావడం కానీ, అందరికీ గ్యాస్ కనెక్షన్స్ రావడం కానీ, వీటన్నిటికీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజు. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి నిత్య స్ఫూర్తి ప్రదాత. కనుకనే ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ఏదైతే ఉందో, ఈ తరంలో నరేంద్ర మోడీ గారి గత 11 సంవత్సరాలు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో ఇది కూడా మనందరికీ ప్రేరణ. కనుక ఒక ఆయన సంబంధించిన పరిపాలన దక్షత, ఒక వ్యక్తిత్వం, ఒక రాజనీతికి ఉండాల్సిన లక్షణాలు ప్రజలకు తప్పనిసరిగా తెలియాలి. అటువంటి మహానాయకుడికి నివాళులు అర్పించే విధంగా ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్మవరం నుంచి ప్రారంభమై రేపు అనంతపూరు, కర్నూలు, దాని తర్వాత నంద్యాల, కడప నుంచి మదనపల్లి నుంచి తిరుపతి, తిరుపతి నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి బాపట్ల నుంచి మచిలీపట్నంకి మొదటి వెంట ముగుస్తుంది. తర్వాత శ్రీకాకుళం నుంచి బయలుదేరి శ్రీకాకుళం 19వ తారీఖు శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుంది. శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి అనకాపల్లి నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి భీమవరం నుంచి ఏలూరుతో 2వ విడత 22వ తారీఖు పూర్తవుతుంది. 25వ తారీఖు అమరావతిలో అటల్ యొక్క పార్క్ ఓపెనింగ్ తో పాటు ఆయన యొక్క విగ్రహాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తూ ఆ ముగింపు సభ అమరావతిలో ఉంటుంది. ఆ విధంగా ఆయన యొక్క జయంతి సందర్భంగా, సుపరిపాలన దివస్ సందర్భంగా యాత్ర చేస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులందరూ, కూటమి పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన కలిసి ఈ యాత్రలో అనేక రకాలుగా అనేక చోట్ల పాల్గొంటారు. ఆ విధంగా ఈ యొక్క యాత్ర ద్వారా ఒక కొత్త స్ఫూర్తి, ప్రేరణ రాష్ట్రంలో రగిలించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అందరికీ నమస్కారం.